కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా ఉక్కు పాదం మోపడానికి వాళ్ళు ఎవరు ఏంటి, ఏ పార్టీ, ఎవరు, ఏ నాయకులు, ఎంత పెద్ద నాయకులు అని ఒక్క నిమిషం కూడా ఆలోచించను. ఏ గొడవ వచ్చినా, ఏవి ఇలాంటివి జరిగినా ఇమీడియట్ గా వాటిల్ని అణిచివేస్తాం. చంద్రశేఖరపురంలో పట్టుకునేది ఇప్పటికీ వదలలేదు. ఈ రోజు ఇంకా మీరు ఏదో చెప్తున్నారు, ఈయన ప్రెస్ లో చెప్తున్నాడు. ఇప్పుడు దాన్ని బట్టి నేను పట్టుకునే తలకి అది వెళ్ళిపోయి ఉంటది. కాబట్టి అది నేను ఇమీడియట్ గా ఇప్పుడు ఎంఆర్ఓ గారిని పంపించి దాన్ని కన్క్లూడ్ చేపిస్తాను. చికెన్ వ్యర్థాలు మేము సహాయ శక్తుల ఎక్కడంటే అక్కడ ఆపుతున్నాం. కానీ ఏదో ఒక దగ్గర నుంచి కోవూరు కాన్స్టిట్యున్సీ లో 90% చికెన్ వ్యర్థాలని ఆపేశాం. ఆ 10% చెప్పాలంటే ఏ నాయకులతోనో, ఏ ప్రెస్ వాళ్ళతోనో లాలీచులు పడి వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు. మాకు తెలియకుండా, తెలిసినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని స్టాప్ చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం. ఇప్పటికైతే అసలు కొన్ని వెహికల్స్ అయితే కేసులు కూడా బుక్ చేయలేదు, చేస్తే వెనకాలకు తీసుకెళ్లిపోతున్నారని చెప్పి. అసలు ఇప్పుడు ఫిషరీస్ వాళ్ళకి కూడా నేను ఒక ఇది ఇవ్వడం జరిగింది. అసలు ఎవరైతే రైతులు వేస్తున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ముందు రైతుల్ని ఆపించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళని ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఇటువంటి ఉంటే తప్పకుండా నీతి నిజాయితీతో ఏ ప్రెస్ రిపోర్టర్లైనా ఎవరైనా నా దగ్గరికి తీసుకొస్తే, నాకు తెలియకుండా జరిగితే దాన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఆఫీసర్లకు గాని, పోలీసుకు గాని అందరికీ తెలుసు నేను అవినీతి ఒప్పుకోను అని. నాయకులకి కూడా తెలుసు. కాబట్టి ఎవ్వరు కూడా ఎవరిని మభ్య పెట్టలేరు. ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నా, నేను అవినీతి అనేది ఉండకూడదు. ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ.